హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక వణుకు పుట్టించాలన్నటువంటిది కూటమి ప్రభుత్వపు ఆలోచన. అందులో భాగంగా కొత్త కొత్త దారుల్లో అరెస్టులు జరుగుతున్నాయి. అందులో ఒకటి తాజాగా జరిగింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్. అసలు ఎందుకు చేశారు, ఏం జరిగింది, ఎలా వెంటనే బయటకు వచ్చేశారు, అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు అట్లానే జర్నలిస్ట్ సాయి ప్రేక్షకులందరికీ నమస్కారం. రైట్. అసలు మిమ్మల్ని అరెస్టు చేయడానికి కారణమైన కేసు ఏంటి? అంటే ఇది ఒక వింత విచిత్రమైన కేసు సార్ నిజంగా. ఎందుకంటే ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఓ పార్టీ తరపున ప్రతినిధిగా నేను మీతోనే కొన్ని వందల సార్లు డిబేట్లు అటెండ్ అయి ఉంటాను. శాటిలైట్ ఛానల్లో కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఛానల్లో డిబేట్లోనూ 1-to-1లోనూ నాతో మీరు చూసుంటారు. నేను ఆల్మోస్ట్ ఏదన్నా పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనల ఆధారంగానో, లేదంటే ఎవరన్నా కోట్ చేసినటువంటియో విత్ డేటా లేకుండా నేను మాట్లాడను. మొన్నటికి మొన్న కూడా అలానే తిరుమల పరకామణి చోరీ కేసులో సాక్షిగా ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చనిపోవటం జరిగింది. ఆ చనిపోయినటువంటి దానికి సంబంధించి సాక్షి పత్రికలో, అదేవిధంగా కొన్ని పత్రికల్లో, టీవీ ఛానల్లో ఇతను ఆల్రెడీ సిట్ విచారణకు అటెండ్ అయ్యాడు కాబట్టి ఆ సిట్ విచారణలో ఎవరో లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ సిట్ విచారణలో ఒక రౌడీ షీటర్ కూర్చున్నాడు. ఇతన్ని బెదిరించారు. సో మేము చెప్పినట్టుగా పలానా నాయకుల పేర్లు చెప్పమన్నారని ఏదైతే వచ్చినటువంటి ఆధారంగా ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య, రెడ్ బుక్ వేధింపుల వల్ల జరిగినటువంటి హత్య అని చెప్పి నేను ఒక వీడియో మాట్లాడటం జరిగింది. ఆ వీడియోని మా పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఉన్నటువంటి జగనన్న కనెక్ట్స్ లో వేశారు. దానికి సంబంధించి వాళ్ళు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీలో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు తమ్ముడు, ఒక లీడర్ తమ్ముడు చేత కేసు పెట్టించారు. సో ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి మాట్లాడి ప్రభుత్వ ప్రతిష్టని భంగం కలిగిస్తున్నాడు అని చెప్పి సో దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వ హత్య అని చెప్పి నేను విమర్శ చేస్తే నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా నోటీస్ లేకుండా. మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అంటే నేను విచారణలో కూడా అదే చెప్పాను పోలీసులకి, నన్ను విచారించే సందర్భంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా వాళ్ళ హ్యాండిల్స్ లో కానీ, లేదనంటే వాళ్ళ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళకి సంబంధించిన ఛానల్ కానీ ఇది గొడ్డలతో నరికి చంపేశారు, ఇది పలానా వ్యక్తులు ఉన్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేర్లు చెప్పారు కదా, మరి వాళ్ళ మీద కదా ముందు కేసు పెట్టాల్సింది. ఎందుకంటే అది గొడ్డల పట్టని ఎలా చెబుతారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందు నేను అది ఆత్మహత్యగా భావించి, ఆత్మహత్య అంటే ప్రభుత్వ వేధింపుల వల్ల చేసుకున్నాడు కాబట్టి నేను ప్రభుత్వ హత్యగా చెప్పాను. ఈ ప్రభుత్వం పలానా వాళ్ళు అతను పొడి చంపారు లేదా కొట్టి చంపారు నేను ఎక్కడ మాట్లాడుతూ పోలీస్ అధికారుల మీద అనేక మంది మీద ఈ కూటమి ప్రభుత్వం జత్వానీ కేసు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా సిఐడి సునీల్ కుమార్ కావచ్చు, లేదంటే విజయపాల్ కావచ్చు, ఇలా అనేక మందికి పోస్టింగ్లు ఇవ్వకపోవటం కావచ్చు, కాంతిలాల్ తానా నుంచి వాళ్ళందరినీ కూడా ప్రస్తావించా వీడియోలు. సో రెడ్ బుక్ కి పోలీస్ వాళ్ళు కూడా బలవుతున్నారని మాట్లాడారు. దీంట్లో వల్గారిటీ కానీ సమాజంలో రెచ్చగొట్టేది కానీ ఏముంది? ఆడెవడో తెలుగుదేశం వాడి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వటం, ఎఫ్ఐఆర్ కట్టిన 5 నిమిషాలకే పోలీసులు బయలుదేరిపోవటం, తెల్లారి నా దగ్గరకు రావటం. సో మరి ఇదన్నీ ప్రభుత్వ కక్ష సాధింపే కదా, ఖచ్చితంగా నా మీద కక్ష సాధింపు కదా. ఎందుకంటే నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది మీద అలానే తప్పుడు కేసులు పెట్టారు, దానిలో నేను వచ్చా ఈరోజు, అంతే. ఇది క్లియర్ గా కనపడింది నాకు అక్కడ. అంటే ఈ లక్ష్మణ్ రావు అనేటటువంటి రౌడీ షీటర్ అక్కడ ఉన్నాడని మీకు ఎలా తెలిసింది? పత్రికలో వచ్చింది సార్, నేను సాక్షి పత్రికలో వచ్చింది, టీవీలో వాళ్ళ సన్నిహితులు చెప్పారు. ఆల్రెడీ ఇతను ఎవరైతే సతీష్ కుమార్ ఇట్లా నన్ను వేధింపులకు గురి చేస్తుంది సిట్టు అని చెప్పి ఎందుకంటే అతను విచారణ జరిగినప్పుడు అతను ఉన్నాడని చెప్పి వాళ్ళు చెప్పారు. లేకపోతే నాకు ఆ పేరు ఎలా తెలిసింది? నేను లేను కదా. అందుకని నేను కోట్ చేసి చెప్తున్నాను. ఇదిగో నేను ఎప్పుడైనా డిబేట్ లో కానీ దీనికి సంబంధించి కానీ ఇదిగో పలానా దాంట్లో ఉన్నారనేటటువంటి పత్రికలో వచ్చింది, దీని మీద విచారణ జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ అయితే జరగదు కాబట్టి ఏదన్నా హైకోర్టు సిట్టింగ్ డేట్తోనే విచారణ జరిపించండి. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి, సిఐ స్థాయి అధికారి చనిపోయాడు అని అంటే చిన్న విషయం కాదు కదా సార్, ఒట్టిగా ఆత్మహత్య చేసుకోడు కదా. లేదంటే ఎవరు నిజంగా హత్య జరిగింది అనుకోండి, ఎవరు చంపారో తెలియాలి కదా. మరి ఇవన్నీ క్లారిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వం కదా. సో నేను ఎందుకంటే కోర్టు చేసే మాట్లాడాను. ఇప్పుడు పలానా విత్ ఆధారం లేకుండా మనం ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు ఏదో పత్రికల్లో వచ్చేదాన్ని మనం కోట్ చేసే మాట్లాడతాం కదా.
సో అంటే అది అంటే ఏదో ఒక సాక్షి పత్రిక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రిక లాంటిది. దాంట్లో వచ్చే ఆరోపణని అని ఎలా నమ్ముతున్నారు మీరని? ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నడిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయిపోదు కదా. అన్ని అంశాలు రాస్తారు అక్కడ. మా న్యూసే కదా, పక్కన వాళ్ళ న్యూస్ కూడా వేస్తారు కదా. సో ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు అనేక అంశాలు ఈరోజు వరుసకి భూములు ఇచ్చింది ప్రభుత్వం. 99 పేర్లకు భూములు కేటాయించారనేది వేసింది సాక్షి పత్రిక. సో లుల్లు కోలుకు భూములు కేటాయిస్తే తక్కువ మరి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలే కదా అన్ని కూడా. సో నేను కోట్ చేశాను అంటే ఎస్, నేను రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రత్యర్థి జరిగేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తా. దాంట్లో నిజాలు ఉందా లేదా అనేది వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం కదా. ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా కేసులు పెట్టవేంటి? లేదు ఇతని హత్యే, లేదు పలానా వాళ్ళు చంపారు, ఇదిగో మేము ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు కదా మనకు వివరణ ఇవ్వాల్సిన ఎంక్వైరీ చేసి. నేను ఎక్కడ గొడ్డల పోటు పలానా చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు నేను ఎక్కడ అనలేదు కదా. నేను ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల జరిగినటువంటి ఆత్మహత్యగా నేను భావించి చెప్పాను. ఆ రోజు ఆత్మహత్యనే వచ్చింది స్టార్టింగ్ లో, దాని తర్వాత అనుమానాలు ఉన్నాయని వచ్చినాయి. సో నేను అన్ని కోట్ చేశాను. నేను ఎమ్మటే మాట్లాడలేదు. అది మాట్లాడింది కూడా ఆ ఇన్సిడెంట్, అది ఎలక్షన్ రోజు వచ్చి ఎలక్షన్ రిజల్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ రిజల్ట్ రోజు అతను చనిపోయాడు సాయి గారు. నేను ఆ తెల్లారి సాయంత్రం అంటే ఆ మరుసటి రోజు సాయంత్రం మాట్లాడాను వీడియో. సో అంటే గ్యాప్ కూడా ఉంది. నేనేమో రాగానే ఎమ్మటినే ఒక 5 నిమిషాల్లో అతను రాగానే ఎమ్మటే ఇది అతను ఇట్లా చంపేశారు అది నేను కూడా మాట్లాడలా. అతని తర్వాత వచ్చినటువంటి 1 డేలో వచ్చినటువంటి పరిణామాల ఆధారంగానే మాట్లాడాను. అది తప్పెట్లా అయింది? దాని మీద విచారణ చేసి అరెస్టులు చేయాలంటే మరి రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు మాట్లాడుతున్నటువంటియో ఇదే పరకామణి సిఐ సతీష్ కుమార్ కి సంబంధించిన దాంట్లో మరి తెలుగుదేశం వాళ్ళు పలానా నాయకులు గొడ్డలు పట్టేశారు, 4 గేట్లు వేశారు, ఇది ఒక గూగుల్ టేక్లు అని చెప్పి పెట్టినటువంటి మీడియా ఛానల్ని మరి వాళ్ళెందుకు కావాలి కదా అరెస్ట్ చేయాల్సింది? నాతో పాటు వాళ్ళు కూడా చేయాల్సింది కదా. అప్పుడు చేస్తే ఎస్ ఇదిగో వీరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారంటే దానికి సరిపోయింది కదా. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళ వాయిస్ అనగదొక్కాలి. అప్పుడు ఇలా భయపెట్టి కేసులు పెట్టేస్తే కొన్ని రోజులు రాకుండా ఉంటారు, కొంత తగ్గుతారేమో అనేటటువంటి ఆలోచనతో నన్ను రిమాండ్ వేయాలి, వేరే వేరే పీటీ కేసులు, పీటీ వారెంట్లు వేరే వేరే కేసులు పెట్టి పీటీ వారెంట్లు తిప్పాలనేది వాళ్ళ ప్లాను. కానీ గౌరవ మేజిస్ట్రేట్ గారు దాన్ని న్యాయపరంగా తీర్పిచ్చి సో నన్ను బయటకు రావడానికి ఆయన 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 గౌరవ న్యాయమూర్తి గారు న్యాయపరంగా వెళ్ళటం వల్ల వచ్చింది. అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని అంటే ఇప్పుడు ఇదివరకు రఘురామకృష్ణరాజు చెప్తుండేవాళ్ళు, ఇంకొకళ్ళు చెప్తుండేవాళ్ళు దురుసుగా ప్రవర్తించారు అన్నటువంటిది అప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణ ఉండేది. ఇప్పుడు అట్లా ఏమైనా జరిగిందా మీ మీద? సార్ దురుస్తుగా ఏం ప్రవర్తించలేదు, కానీ ఒకటైతే నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే నేను మేజిస్ట్రేట్ గారు కూడా చెప్పాను అదే విషయం. నన్ను మేజిస్ట్రేట్ గారు కూడా అడిగారు మిమ్మల్ని పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని. నన్నైతే ఇబ్బంది పెట్టలేదండి, కానీ నాకు నోటీస్ ఇవ్వలేదు. మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకున్నారు. మా మిస్సెస్ ఫోన్ నేను అప్పుడు మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారంటే మా మిస్సెస్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తే నేను వస్తాను అని అంటే అప్పుడు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను సీఏ గారు చెప్పాను జరిగింది కొంత ప్రజలకు కూడా క్లారిటీగా తెలియాలి కాబట్టి అసలు ఏం జరిగిందంటే నాకు ఒక 10 minutes ముందే నాకు గెస్సింగ్ ఐడియా వచ్చింది సార్ గారు, పోలీసులే వస్తున్నారు అనేటటువంటి అనుమానం కలిగింది. ఎందుకు అనుమానం కలిగిందంటే నేను ఉండేది గేటెడ్ కమ్యూనిటీ. సో నా దగ్గరికి ఎవరైనా రావాలి అని అంటే మా కమ్యూనిటీలోకి నేనన్నా గేట్ పాస్ వాళ్ళకి ఇవ్వాలి. ఈవెన్ బ్లింకిట్ లేదంటే స్విగ్గీ జొమాటో ఎవరు రావాలన్నా కూడా నేను అప్రూవల్ వాళ్ళకి ఇవ్వాలి. లేదు అని అంటే వాళ్ళు అక్కడ గేట్ దగ్గరకు వచ్చి ఫ్లాట్ నెంబర్ చేస్తే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు నాకు అప్రూవల్ పంపిస్తారు. సో నేను అప్రూవ్ అంటేనే వస్తుంది, రిజెక్ట్ అని కొడితే వాళ్ళు అక్కడే గేట్ దగ్గర ఆగిపోతారు. సో హనుమాన్ అనేటటువంటి ఒక కానిస్టేబుల్ నెంబర్ అది. తర్వాత నాకు ఒక 15-20 minutes తర్వాత స్ట్రైక్ అయింది. నేను ఎవరో అనుకొని ఫస్ట్ అంటే నాకు వచ్చింది అప్రూవల్, నేను ఫోటో కూడా వచ్చింది, నాకు ఫోటో ఫోన్ నెంబర్ 2 వస్తాయి. ఆ ఫోన్ నెంబర్ చూస్తే నా దగ్గర సేవ్ అయ్యలేదు, ఫోటో నాకు ఐడెంటిఫై లేదు, ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్. సో ఒక్కోసారి రాంగ్ కూడా ఇవ్వచ్చు, ఫ్లాట్ నెంబర్ రాంగ్ ఇవ్వచ్చు, టవర్ నెంబర్ కూడా రాంగ్ ఇవ్వచ్చు. నేనుండే టవర్ 1లో, టవర్ 2 కూడా అదే ఫ్లాట్ నెంబర్ ఉంటుంది కాబట్టి అట్లా ఏమన్నా బై మిస్టేక్ వచ్చిందేమో. నేను నాకు సంబంధం లేదు కానీ నేను రిజెక్ట్ కొట్టాను. మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ వచ్చింది అదే ఫోటో, అదే పర్సన్, వేరే నెంబర్, సెకండ్ నెంబర్, ఇంకో నెంబర్ నుంచి. సో నేను అది రిజెక్ట్ కొట్టాను. రిజెక్ట్ కొట్టి నేను ట్రూ కాలర్ లో చెక్ చేశాను. ట్రూ కాలర్ లో చెక్ చేస్తే బ్రాకెట్ లో పీసీ అని వచ్చింది, అంటే పోలీస్ కానిస్టేబుల్ అనేది నేను అనుకున్నా, గెస్ చేశాను. అని నేను మా కమ్యూనిటీకి ఇన్ఫార్మ్ చేశాను, కమ్యూనిటీ ఎఫ్ఎం ఆఫీస్ కి. ఇదేదో 2 నెంబర్ల నుంచి నాకు వచ్చింది అంటే నేను తెలుసు వాళ్ళకి పొలిటికల్ గా ఉంటాను, నేను రోజు మాట్లాడతాను, నా కమ్యూనిటీలో మా ఆఫీస్ వాళ్ళకి తెలుసు, చాలా మందికి తెలుసు నాకు అక్కడ. సో కమ్యూనిటీలో ఉన్న ఆఫీస్ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేశాను, పోలీసులు అనుకుంటా సంథింగ్. సరే ఎవరైనా పర్లేదు కానీ ఎవరో ఒకసారి చూడండి, నాకు 2 సార్లు ఇలా వచ్చిందని వాళ్ళకి పెట్టాను, వాళ్ళకి పంపించా.
ఈ పంపించిన ఒక 10 మినిట్స్ కూడా గ్యాప్ లేదు, అంటే వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి కదా. ఈ లోపు వాళ్ళు పోలీసులు వచ్చేసారు. ఎలా వచ్చారంటే ఒకసారి వాళ్ళకి నేను పోలీసులు అని చెప్పి సెక్యూరిటీకి చూపించినా డైరెక్ట్ గా వాళ్ళు అలౌ చేయరు. ఆ సెక్యూరిటీ వాళ్ళు వస్తారు వాళ్ళకి తోడు, ఎందుకంటే ఇలా కొంతమంది తప్పుడు ఐడి కార్డులు కూడా చెప్పి తీసుకొని వస్తారు కాబట్టి. సో వాళ్ళు వస్తున్నది నాకు నేను ఇంట్లో నుంచి చూస్తున్నా, నాకు కారిడార్లో అంటే వంటగదిలోంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తుంది కనపడుతుంది. నాకు క్లియర్ పోలీసులు మన దగ్గరికి వస్తున్నారనేది నాకు ఐడియా వచ్చింది. నేను అప్పుడు షార్ట్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాను. నేనేం చేశానంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళి ప్యాంట్ వేసుకొని, ఎందుకు తెలియదు కదా, అట్లానే తీసుకెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి నేను ప్యాంట్ వేసుకొని అదే టీ షర్ట్ తో అదే టీ షర్ట్ తో నేను వచ్చి కూర్చున్నాను. అదే కూర్చోలేదు, బెల్లు వాళ్ళు అప్పటికే రెండో బెల్లు కొడుతున్నారు. నేను రెండో బెల్లికి నేనే తీసాను డైరెక్ట్ గా. తీసినాక వెంకటరెడ్డి అన్నాడు అతను. అవును నేనే అన్నాను. నేను ఇన్స్పెక్టర్ని తాడిపత్రి నుంచి వచ్చాను అన్నాడు. సో రండి లోపలికి అన్నా, కూర్చోమన్నా. సో ఇద్దరు కానిస్టేబుల్ ఏమో బయట వెయిట్ చేస్తున్నారు. ఒక ఇద్దరు కానిస్టేబుల్ దీంతో పాటు నా రూమ్ లోపలికి హాల్లోకి వచ్చారు. ఇద్దరు సెక్యూరిటీ, మా కమ్యూనిటీ సెక్యూరిటీ బయట నిలబడి ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత 1 సెకండ్ సార్, కట్ అయింది. దాని తర్వాత అతను కూర్చోమన్న తర్వాత నేను మా మిస్సెస్ ని, మా పాప రోజు హెల్త్ బాగాలేదు, స్కూల్ వద్దులే పంపించొద్దు అని చెప్తే మా పాప నిద్రపోతుంది బెడ్రూమ్ లో. సో మా మిస్సెస్ వాళ్ళకి మంచినీళ్ళు ఇమ్మంటే ఇచ్చింది. మీరు వెంకటరెడ్డి అధికార ప్రతినిధి కదా అన్నాడు మళ్ళీ. అవునండి నేను వెంకటరెడ్డి అధికార ప్రతినిధి అన్న. జగన్ అన్న కనెక్ట్స్ ఎవరు అని అన్నాడు. అది మా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ అన్న. మీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ అని మాకు తెలుసు, దాంట్లో ఉంది, అది ఎవరు రన్ చేస్తారని అడిగాడు. అంటే దేనికంటే అసలు దేనికి సంబంధించి అంటే మీ మీద కేసు అయింది ఇది అన్నాడు. ఏం కేసు ఎక్కడంటే తాడిపత్రిలో పెట్టారు అన్నాడు. సార్ నేనైతే వెంకటరెడ్డి, జగనన్న కనెక్ట్స్ అనేది మా అఫీషియల్ సోషల్ మీడియా, బట్ ఎవరు రన్ చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నా డ్యూటీ నాకు తెలుసు, కానీ ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారు, ఎవరెవరు ఏం డ్యూటీస్ అనేది నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పాను. ఈ వీడియోలో మాట్లాడింది మీరేనా అన్నాడు. నేనే అని చెప్పాను. ఓకే, ఈ వీడియో మరి జగనన్న కనెక్ట్స్ లోకి ఎట్లా అప్లోడ్ అయిందని అడిగాడు. సార్ నేను ఒక వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లోనో ఇన్స్టాలో లేదా ట్విట్టర్ లో పెడితే చాలా మంది యూట్యూబ్ వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకుంటారు. రెండోది నాకు నెగిటివ్ గా ఉండేటటువంటి వాళ్ళు కూడా నన్ను ట్రోల్ చేయడానికి ఏదో ఒకటి కట్ చేసుకొని కూడా వాళ్ళు మిక్సింగ్ చేసుకోవడం వాళ్ళు చేసుకుంటారు, దాన్ని నాకు ఎట్లా తెలిసింది. సో అది అని చెప్పాను నేను క్లియర్ గా. మిమ్మల్ని మీది స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చామండి అన్నాడండి. ఫస్ట్ మిమ్మల్ని స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చాం అన్నాడు. ఓకే అండి అన్న తర్వాత నా ఫోన్ పక్కన ఫోన్ ఉంది, మా మిస్సెస్ ఫోన్ కూడా అక్కడే ఛార్జింగ్ పెట్టుంది నా పక్కనే. సో మీ 2 ఫోన్లు ఇక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏం తీయకూడదు అన్నాడు. అదేనండి మీరేం సివిల్ డ్రెస్ లో వచ్చారు, ఫోటోలు తీయద్దు వీడియోలు తీయద్దు అని అంటే, లేదు మేము పోలీసే అంటే తెలిసిపోతుంది పోలీస్ అని. సరే మనం అడగాలి కదా, డ్యూటీ అడిగాము. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ అన్నారు కాబట్టి ఫోన్లు కూడా వాళ్ళకి ఇచ్చాము. అంటే ఎవరికి చెప్పడానికి లేదు ఇంక అక్కడ. నేను మా మిస్సెస్ నిద్రపోతుంది మా పాప. సో వాళ్ళు అడిగిన దాని అన్నిటికీ నేను సమాధానం చెప్పాను. స్టేట్మెంట్ రాసుకున్నారు. కానిస్టేబుల్ పక్కన కూర్చోమన్నాడు. ఈలోపు కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి సాయి గారు. ఎన్ని కాల్స్ అంటే అతను సిఐ ఇతను 5 నిమిషాలు 10 నిమిషాల గ్యాప్ లో నా దగ్గర హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నారు. స్టేట్మెంట్ రాసుకున్నారు మొత్తము. ఈ రాసుకునే కాల్స్ వస్తున్నాయి, బయటకు వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎవరెవరు ఇంట్లో ఉన్నారని అడిగారు వాళ్ళు. వెంకటరెడ్డి ఉన్నాడా అన్నాడు. వచ్చాము, ఉన్నాడు, ఇప్పుడే కలిసాము, మాట్లాడుతున్నాం అంటున్నాడు. నాకు అంతవరకు వినపడుతుంది. అవతల పర్సన్ మాటలు నాకు వినపట్ల, యువతల సిఐ మాటలు నాకు అర్థం అవుతున్నాయి, ఎందుకంటే గ్యాప్ లేదు కదా, పక్కనే ఉన్నాడు కాబట్టి. రెండవది ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళ మిస్సెస్ పాప ఉన్నారని చెప్తున్నాడు. ఇంకెవరు లేరు ఇంట్లో అన్నారు. నాకు ఎంతమంది పిల్లలని అడిగారు, డీటెయిల్స్ ఎక్కడ చదువుకున్నారు మొత్తం ఇవన్నీ అడిగారు. అవన్నీ ఏం సంబంధం అసలు? సరే అడిగారు, నేను చెప్పాను ఇదేం దాపరికం కాదు కదా, ఆఫీస్ ఎక్కడ మీది, ఏం బిజినెస్ అన్ని మొత్తం అడిగారు. అడిగిన తర్వాత ఇవన్నీ అయిపోయినాక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని బయటికి వెళ్ళి ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళి మాట్లాడి లోపలికి వచ్చాడు సిఐ. వచ్చి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ రికార్డ్ ఇక్కడ కాదు, డైరెక్ట్ గా తాడిపత్రి వెళ్లాల్సిందే, అక్కడ రికార్డ్ చేయమంటున్నారు అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, సార్ మీరు చాలా రెస్పెక్ట్ గా మీరు ఉన్నారు, నేను ఉన్నాను. మీరు అడగంగానే నేను ఇచ్చే ఫోను మా మిస్సెస్ ఫోన్ కూడా పెట్టుకున్నారు. మీరు వచ్చిన విషయం నేను ఎవరికి చెప్పాలి అప్పటి వరకు. నాకు మీరని తెలుసు, నేను కొద్దిసేపు తలుపు తీయకుండా ఉండొచ్చు, నేను అందరినీ పోగు చేయొచ్చు, నేను అక్కడ అది కూడా ఏం చేయలే, ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి నేను ఫెయిర్ గా ఉన్నా. సో మీరు స్టేట్మెంట్ రికార్డ్ అని నాకు చెప్పారు, చెప్పి ఇప్పుడు డైరెక్ట్ గా రమ్మంటున్నారు. వస్తా, నేనే రాజకీయాల్లోనే పారిపోను, నేను దీనికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే నేను సిద్ధపడే ఉన్నా, దానికి ఉండే మాట్లాడుతున్నా. కానీ మీరు నాకు ఇప్పుడు నోటీస్ ఇవ్వండి, రేపు ఉదయం వస్తా 10 గంటలకు వస్తా, ఉదయం 10 గంటలకల్లా తాడిపత్రి, అక్కడ మీరు నన్ను విచారం చేసుకోండి. ఇప్పుడు రమ్మంటే నేను రానన్నా. లేదు మీరు రావాల్సిందే అన్నారు. అంటే సరే ఇవాళ రేపైనా రావాలి, వస్తాను, దాని గురించి సరే
ఫోన్ ఇవ్వండి, మేము మా పార్టీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకోవాలంటే ఫోన్లు ఇవ్వను అన్నాడు. ఇవ్వను, మీరు ఒక జత బట్టలు తీసుకోండి వెళ్ళాలి అని ప్రెజర్ పెట్టారు. సో నేను వస్తా, ఖచ్చితంగా వస్తాను అంటే బయలుదేరదాం అన్నారు. బయలుదేరదాం అంటే సరే అన్నట్టు ఇప్పుడు ఒక జత బట్టలు తీసుకోండి అన్నాడు, ఒక జత బట్టలు పెట్టుకోండి అన్నాడు. నేను బెడ్రూమ్ లోకి వెళ్ళి ఒక జత బట్టలు పెట్టుకున్నా. ఈలోపు మా మిస్సెస్ మా పాప కూడా ఈలోపే లేచింది, నిద్ర లేసి నా దగ్గరకు వచ్చింది. సో ఇది ఎంత ఆల్మోస్ట్ 8:30 లోపు జరిగిన సంగతి. 7:30కి అట్లా నాకు ఈ అప్రూవల్స్ వచ్చినాయి. 7:20 7:30 ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ ఉంటారు సార్ నా దగ్గర ఇంట్లో నీ డిస్కషన్ అంతా. సో నేను ఇంట్లోకి వెళ్ళి బట్టలు పెట్టుకొని బయలుదేరుతుంటే మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకుంటున్నాడు ఆయన, అంటే ఆయన చేతిలో ఉంది కదా, అది ఇవ్వట్లా. ఇవ్వకపోతే నేను చెప్పాను, మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారంటే మీరు వీడియోలు ఫోటోలు తీసి అందరికి పంపిస్తారు, మీ అరెస్ట్ అయినటువంటి విషయం అందరికి తెలిసిపోయింది, ఎవరికి తెలియకూడదు, ఎక్కడ మీడియాలో రాకూడదు అన్నాడు. అదేంటండి, నేను పార్టీకి రిప్రజెంటేటివ్, నాకు మీద ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, ఎవడు కంప్లైంట్ ఇచ్చాడో తెలియదు, ఇది పలానా వీడియో మీద కేసు అన్నారు, నోటీస్ ఇవ్వలేదు, మీరు మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారు? నేను సీఎని గట్టిగా అడిగానండి, నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తారండి ఏదో కేసులో, అప్పుడు మీ భార్య ఫోన్ కూడా తీసుకొని మీ భార్య మీ అమ్మ నాన్నకి ఇన్ఫార్మ్ చేయొద్దు, మీ బంధువులకి ఇన్ఫార్మ్ చేయొద్దు అని చెప్తే అది ఎట్లా ఉంటుంది? అది రూల్స్ ఉంటుంది అట్లా? అలా కాదు, నాకు ఫోన్ ఇస్తే నేను వస్తా, మీకు కోఆపరేట్ చేస్తా, నేను మీరు ఏది అడిగినా చెప్తా. సో నేను అన్నిటికి సిద్ధపడే ఉన్నా, నేను బ్యాగ్ కూడా తీసుకొని బయలుదేరుతుంది అందుకనే అంటే అప్పుడు ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇచ్చి ఎవరికి మీరు వీడియోలు కానీ ఏం పంపిస్తే మా మిస్సెస్ కి లోపు నేను బ్యాగ్ సర్దుకుండా అదే బట్టలు తీసుకోవడానికి అదిలో మా మిస్సెస్ ని పిలిచి మీరు ఎవరికి చెప్పొద్దు, చెబితే మీకు ఇది ఇష్యూ అయిపోద్ది, మీడియాలో ఇవన్నీ రాకూడదు అని చెప్పి. ఎందుకని తర్వాత అర్థమైంది, అంటే పై అధికారులు మీడియాలో రావద్దని చెప్పారు. ఎందుకంటే నేను కార్లో ట్రావెల్ చేసినప్పుడు జరిగిన డిస్కషన్ మళ్ళీ చెప్తాను. సో ఇవన్నీ చెప్పారని నేను కిందకి వచ్చాను, అంటే కిందకి నన్ను తీసుకొని కిందకి వచ్చారు. కింద ప్రైవేట్ వెహికల్ వచ్చింది, ఇన్నోవా. సో ఇన్నోవాలో ఆల్రెడీ డ్రైవర్ ఇంకో కానిస్టేబుల్ ఉన్నారు. వీళ్ళు మొత్తం 7 వచ్చింది, నేను ఒకటి 8వ వాడిని. నన్ను లాస్ట్ సీట్ లో ఇన్నోవాలో, చాలా హారిబుల్ జర్నీ అండి, లాస్ట్ సీట్ లో 3 కూర్చొని అనే జర్నీ, అది కూడా 3 కూర్చొని 300 కిలోమీటర్ల పైన జర్నీ. అంటే అది లాస్ట్ సీట్ లో నాకు 2 కానిస్టేబుల్ అటు ఇటు మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. వాళ్ళు హోటల్లో దిగారు, రాత్రి ఎప్పుడు బయలుదేరి వచ్చి తెల్లారి హోటల్లో దిగారు. ఆ హోటల్ దగ్గర నన్ను తీసుకొని వెళ్ళారు, నన్ను కార్లోనే కూర్చోబెట్టారు. వాళ్ళు లగేజ్ తెచ్చుకున్న తర్వాత ఈ లోపు ప్రతి పావు గంట అరగంటకు ఫోన్ వస్తుంది సాయి గారు. దాదాపుగా పొద్దున్న నుంచి ఒక 20 నుంచి 30 సార్లు పైన మాట్లాడి ఉంటాడు. సార్ అన్నాడు, ఒక్కోసారి కారు దిగి మాట్లాడుతున్నాడు, ఓసారి మా ముందే మాట్లాడేస్తున్నాడు. వాళ్ళు అడిగారు ఇవన్నీ, అప్పటికే టీవీలో, నేను హైదరాబాద్ లో ఉండగానే టీవీలో వచ్చేసింది, అది నాకు తెలుస్తుంది, ఎట్లా వీళ్ళ మాటల్లో తెలుస్తుంది. టీవీలో వచ్చింది, మీకు ఏం చెప్పాను, ఫొటోస్ ఎక్కడ రాకూడదంటే అతను తీసుకొని వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ అట్లా వచ్చిందని అడుగుతున్నారు పైన పోలీసులు. అడుగుతుంటే అది వాళ్ళ కమ్యూనిటీ కదా సార్, గేటెడ్ కమ్యూనిటీ, అది మనం ఏం చేయలేమని చెప్తున్నాడు అతను సిఐ. సో నేను అతనితో ఏం ఆర్గ్యూ చేయలేదు, ఎవరని కూడా నేనేం అడగలేదు, ఎందుకంటే మనకు ఆయన పై ఆఫీసర్లతో మాట్లాడుతున్నాడు, ఇంకా కారు దిగి అన్నిసార్లు మాట్లాడలేదు కాబట్టి కారులోనే మాట్లాడుతున్నాడు. సో టీవీలో అప్పుడే ఎట్లా వచ్చింది, మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు, ఇంకా టీవీలో వచ్చింది, మేము చెప్పింది అని, మీకు ఎక్కడ ఒక ఫోటో కూడా రాకూడదని చెప్పాం కదా తీసుకొచ్చేటప్పుడు, ఫోటో రాకుండా మొత్తం ఎంటైర్ వీడియో వచ్చింది, మీరు ఉన్నటువంటి వీడియో కూడా మొత్తం, కారు నెంబర్ కూడా వచ్చిందంట సార్ గారు అప్పటికి, ఎందుకంటే అది గేటెడ్ కమ్యూనిటీ కదా, ఆ కారు కింద పలానా టైంకి వెళ్ళింది తెలిసిపోయింది కదా, దాన్ని తీసి చూస్తే ఆ కారు నెంబర్ కూడా వస్తే ఎట్లా వచ్చినాయి అన్ని అని చెప్పి మొత్తం అయితే అధికారులు మాట్లాడుతున్నారు. సరే ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, ఇది జరిగింది. సో ఇది జరిగిన తర్వాత నన్ను తీసుకొని వెళ్ళారు, బాగానే మధ్యలో దారిలో వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగారు, నన్ను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారా అని అడిగితే నేను తినలేదు, అప్పటికి ఆల్మోస్ట్ 11:30 10:30 అయి ఉంటుంది. సో రింగ్ రోడ్ దాటి జడ్చర్ల కంటే బిఫోర్ ఒక రైట్ సైడ్ ఆపారు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తిప్పి ఒక హోటల్ దగ్గర ఆపారు, వీళ్ళందరూ దిగారు. నాకు కానిస్టేబుల్ బయట కాపలా, ఒక కానిస్టేబుల్ లోపల కాపలా నాకు. సో టిఫిన్ తీసుకొని వచ్చారు, తిన్నాము, తర్వాత అలానే బయలుదేరాం. లంచ్ వద్దన్నా, అట్లా లంచ్ వాళ్ళు ఆగినప్పుడు లంచ్ కూడా చేశారు. నన్ను ఇబ్బంది అయితే పెట్టలా, బట్ వచ్చినటువంటి సిఐకి నాకు తెలిసి పూర్తి డైరెక్షన్ లేదు సాయి గారు, పైన అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్నది ఈయన పాటిస్తున్నాడు అంతే. ముందు మీరు వెళ్ళి అరెస్ట్ చేసి వెంకటరెడ్డిని తీసుకున్నాను అన్న విషయం సిఐకి చెప్పలేదేమో నాకు అనిపించింది. చెప్పేవాడైతే స్టేట్మెంట్ ఇక్కడ రాసుకోడు కదా. రెండోది అక్కడికి వెళ్ళినా కూడా నా చేత నన్ను అప్పుడు గుంతకల్లు దారిలో లెఫ్ట్కి వెళ్తే తాడిపత్రి, మధ్యలో పోలీసులు వీళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, కానిస్టేబుల్కి వస్తున్నాయి, సిఐకి వస్తున్నాయి. తాడిపత్రిలో ఆల్రెడీ 1000 నుంచి 1500 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోగా అన్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, సో మీరు తాడిపత్రి తీసుకెళ్లొద్దని గుంతకల్లు తీసుకెళ్ళమన్నారు. ఆ విషయం మనకు తెలియదు. వాళ్ళు రైట్ సైడ్ తిప్పితే నేను అన్న లెఫ్ట్ సైడ్ తాడిపత్రి అని బోర్డు కనపడుతుంది, వీళ్ళు రైట్ సైడ్ తిప్పారు. నేను అప్పుడే అడిగాను, సార్ మీరు కనీసం మా మిస్సెస్ కన్నా నేను ఇన్ఫార్మ్ చేయాలి కదా, మీరు నన్ను తీసుకొని వచ్చారు నోటీస్ లేకుండా, మీరు మళ్ళీ వేరే స్టేషన్ తీసుకెళ్తున్నారు,
మీరు తాడిపత్రినా నిజంగా, లేదా ఎందుకు మరి ఈ రూట్కి తీసుకెళ్తున్నారంటే అక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది, అందుకని మేము తీసుకెళ్తాం అన్నారు. తర్వాత గుంతకల్ తీసుకెళ్లారు. అది గుంతకల్ తీసుకెళ్ళినాక నన్ను లోపల విచారణ 4:30కి స్టార్ట్ చేశారు సాయంత్రం. దాదాపు ఒక 2 గంటలు 2:30 గంటలు విచారణ నన్ను చేశారు. ఇవన్నీ ఎట్లా మీరు ఎవరన్నా ప్రభావితం చేశారా, మిమ్మల్ని మాట్లాడిస్తున్నారా, మీకు ఏమొస్తున్నా బెనిఫిట్స్ వస్తాయా, మీరు ప్రభుత్వం మీద కావాలని చేస్తారు, ఏ ఆధారాలతో మాట్లాడారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడి అన్ని మొత్తం క్లియర్ గా చెప్పున్నా. ఈలోపు మళ్ళీ ఫోన్లు వస్తానే ఉన్నాయి ఆయనకి. కొన్ని బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, కొన్ని అక్కడ మాట్లాడుతున్నాడు, తెచ్చాము రికార్డ్ చేస్తున్నాం, అన్ని మాట్లాడుతున్నాడు. అంతా అయిపోయింది. తర్వాత ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు వచ్చారన్న విషయం నాకు తెలిసింది. ఎట్లా అంటే కానిస్టేబుల్ వచ్చాడు, వచ్చి లోపలికి వచ్చి సార్ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు వచ్చారు అని అన్నాడు. ఎమ్మట ఆయన పై అధికారులకు ఫోన్ చేశాడు. ఎస్పీకా మరి డిఎస్పీకా తెలియదు. ఎవరిని రానియొద్దు లోపలికి, అందరిని బయటే, ఎవరిని విచారణ జరుగుతుంది, లోపలికి ఎవరిని రానివని చెప్పండి అన్నాడు. తర్వాత కొద్దిసేపటికి పెద్దారెడ్డి గారు వచ్చారు తాడిపత్రి నుంచి. మళ్ళీ కానిస్టేబుల్ వచ్చి చెప్పాడు, పెద్దారెడ్డి గారు వచ్చారండి తాడిపత్రి నుంచి అని. ఎందుకంటే వీళ్ళు తాడిపత్రి కదా, వీళ్ళకి బాగా ఐడియా. సో వీళ్ళ స్టేషన్ తాడిపత్రి రూరల్. సో పెద్దారెడ్డి గారు వచ్చారు. తర్వాత నవృత్తి రెడ్డి గారు అని అక్కడ గుంతకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మాయి. సో నవృత్తి రెడ్డి గారు వచ్చారు. తర్వాత విరూపాక్ష ఎమ్మెల్యే గారు, సో అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చారు. ఇవన్నీ వచ్చినాయన్నీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నారు. ఈ 4 పైయాలకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఎవరిని రానియద్దు, ఏ లీడర్ని వెంకటరెడ్డి కలవడానికి లేదు. సో మీరు వెంకటరెడ్డి తరపున వాళ్ళ లాయర్ వచ్చి ఉంటే లాయర్ని మాత్రం ఒక్కళ్ళని మీరు లోపలికి పంపించండి, అది కూడా 5 నిమిషాలు, ఈ పలానా కేసు అని వాళ్ళకి చెప్పండి, అంతే తప్ప మీరు ఏం ఇన్ఫర్మేషన్ కూడా వద్దని చెప్పి ఆయనకి చెప్తున్నారు. క్లియర్గా అర్థం అవుతుంది మనకి. సో తర్వాత లాయర్లు పంపించారు సార్. వచ్చేపటికి లాయర్లు వచ్చారు. లాయర్లు వచ్చిన తర్వాత లాయర్లు ఆల్రెడీ అప్పటికే నా ఎఫ్ఐఆర్ అన్ని తీసుకొని తాడిపత్రిలో వాళ్ళు రెడీగా అన్ని ఫైల్ చేసి పెట్టారు. సో ఫైల్ చేసి పెట్టారు. నేను విచారణ జరుగుతున్నప్పుడు అడిగా, సార్ నాకు నోటీస్ ఇవ్వలేదు, మీరేమో ఇక్కడ విచారణకే అని చెప్పారు, ఇంకా టైం పట్టిద్ది అంటున్నారు, అంటే నన్ను ఏమైనా అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశం ఉండి తీసుకొని వచ్చారో చెప్పండి, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినా మెంటల్గా, అదే నన్ను రిమాండ్ కేసేయడానికి ఏమైనా మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారా, నాకు చెప్పండి అంటే ఏం లేదంటాడు సిఐ. ఏం లేదు అని నా దగ్గర సంతకం పెట్టించుకున్నారు సార్. ఏది నాకు నోటీస్ ఇచ్చి పలానా రోజు ఆ డేట్ ఇలా, అంటే ఏ రోజు మేము పైన మాకు ఎస్పీ గారు చెప్పినప్పుడు మేము డేట్ వేస్తాం, ఈ లోపు సంతకం పెట్టేయండి, డేట్ ఒకటే మార్చి మీకు ఇచ్చేస్తాం, మిమ్మల్ని కొద్దిగా లేట్గానే పంపించేస్తాం అన్నాడు. అంటే సరే అన్నా నేను. సో తర్వాత మళ్ళీ పై అధికారులకి నాకు వినపడుతుంది సార్, నాకు నేను క్లియర్ గా చెప్తున్నా, రిమాండ్ కష్టం అన్న కోణంలో సిఐ చెప్పాడు రిమాండ్ కష్టం అన్న కోణంలో. కానీ వాళ్ళు పైనుంచి బ్రదర్ ఖచ్చితంగా ఇతను రిమాండ్ కి వేయటానికి ఏమేం పాయింట్లు రాయాలో వాళ్ళు ఇతనికి ఇచ్చారు. ఎందుకంటే నాకు అంటే మనం పొలిటికల్ ఉన్న రోజు టీవీ డిబేట్లు అటెండ్ అవుతాం కదా సార్, మరి అంత గమనించలేనటువంటి స్థాయిలో ఉండం కదా. సో తర్వాత 8 గంటలకు అనుకోండి సార్, మా లాయర్లకి చెప్పారు మీరు కూడా రెడీ చేసుకోండి అని, మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలని. మా లాయర్లు అన్నారు, ఈ చెల్లవండి ఈ సెక్షన్లు మీరు ఏమైనా సెక్షన్లు మార్చారా రిమాండ్కి అంటే ఏం మార్చలేదు అన్నారు. మరి ఈ సెక్షన్ల కింద ఎట్లా రిమాండ్ అవ్వదు, అనవసరం మీరు ఎందుకంటే ఫాల్స్ అవ్వటం, విచారణ చేశారు కదా వదిలేయండి, మళ్ళీ విచారణకు రమ్మంటే మళ్ళీ వస్తాడు, ప్రాబ్లం ఏంది అని మా లాయర్లు కూడా చెప్పారు. చెప్పినాక ఆయన సిఐ వినకుండా పొద్దున్నే తీసుకెళ్దాము, మనం 8:30కి అరెస్ట్ చేసిన వెంకటరెడ్డిని, సో తెల్లవారి తీసుకెళ్ళి తెల్లవారి కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం అన్నారు. మా లాయర్లు తెల్లారి ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఇప్పుడు టైం ఉంది కదా, నైట్ 11 అయినా 12 అయినా కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు, మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడానికి 1.5 గంట పట్టింది తాడిపత్రికి, మీరు అక్కడ రెడీ చేసుకోమని చెప్తే ఈ లోపు మనం వెళ్ళేలోపు రెడీ చేస్తారు కదా అని చెప్పి, సార్ ఒక్క సెకండ్ కట్ అయిపోతుంది, 1 సెకండ్ సార్ సారీ అని చెప్పేలోపు వాళ్ళు వింటలేదు. మన వాళ్ళు మళ్ళీ గట్టిగా చెప్పారు, మీ ఇష్టం అండి, ఇప్పుడు ఇక్కడ జనాలు ఆల్రెడీ పోగవుతా ఉన్నారు, మీకే ఇబ్బంది అనే లోపు జనం ఎక్కువ అయిపోయారు సార్. అక్కడ గుంతకల్లు స్టేషన్ దగ్గరకి లీడర్స్ అందరూ రావటం, దాదాపుగా 500 నుంచి 1000 మంది జనాలు అక్కడ పోగవటం, దాదాపు 70-80 మంది పోలీసులు బందోబస్తు అప్పటికే పెట్టడం, ఇది ఇంకా ఎక్కువైతే స్ప్రెడ్ అయ్యిద్ది, ఇంకా లీడర్లు ఎక్కువ మంది వస్తారు, తెల్లారులు ఇక్కడ పెడితే ఇక్కడ శాంతి భద్రతల సమస్య వస్తుంది అనే కోణంలో మాత్రమే నన్ను రాత్రి తీసుకుని వెళ్ళి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. అదే కానీ అక్కడ మా శ్రేణులు కానీ రాకపోతే నన్ను తెల్లారులు అక్కడే కూర్చోబెట్టి తెల్లవారుజామున ఎప్పుడో 3 లేదంటే 4 లేదంటే తెల్లవారుజామున వాళ్ళు తీసుకెళ్ళరు, అదే తెల్లారినా కూడా తీసుకెళ్ళరు, ఎప్పుడో తీసుకెళ్లేవాళ్ళు. కానీ మా వాళ్ళందరూ ఎక్కువ మంది శ్రేణి వాళ్ళు పోగొట్టడం, ఇంకా ఎక్కువ మంది అయితే ఇక్కడ ఇబ్బంది అయితే అప్పటికే మా వాళ్ళు బయట ధర్నాలు చేస్తా ఉన్నారు, డౌన్ పోలీస్ మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారు విడుదల చేయాలి. నాకు వినపడుతుంది లోపలికి, ఎందుకంటే గ్యాప్ ఉండదు కదా అక్కడ, ఆ గేట్ దగ్గర నుంచి పెద్దగా అరుస్తా ఉన్నా నాకు వినపడతా ఉన్నాయి అన్ని. అక్కడ ఎవరు ఫోటోలు తీయకుండా అన్ని కట్టెలు లేకపోయినా ఈ డోర్ కట్టెను కూడా తీసుకొని వచ్చి అక్కడ తగిలిచ్చారు. అదే కొంచెం కంతలాగా, అంటే కత్త అంటే వాళ్ళకి కనపడేటట్టుగా ఉంది అని అద్దాల్లో నుంచి, అక్కడ కూడా కనపడకుండా ఎవరు ఫోటోలు దిగకూడదని.
ఫైనల్ గా కూడా చెప్పారు ఎవరు ఫోటోలు ఈ వీడియోలు తీయొద్దని చెప్పి నన్ను 9ంటికి తీసుకెళ్లారు సాయి గారు. మా లాయర్లు అందరూ వెనక కార్లో వచ్చారు. నన్ను సేమ్ మళ్ళీ వెనకే నొక్కేశారు. ఆ 3 సీట్లు వెనక సీట్లోనే ఇన్నోవాలో లాస్ట్ రోలో పడేశారు. సో అక్కడి నుంచి మా వాళ్ళు వెహికల్స్ ఫాలో అవుతుంటే దారిలో సిఐ వాళ్ళని కూడా ఆపేశాడు. మీరు రావడానికి లేదు, మీరు వెళ్తే ముందు వెళ్ళిపోండి తాడిపత్రి, లేదంటే అసలు రావడానికి వెనక్కి వీల్లేదని. మా వాళ్ళు అప్పుడు దిగారు. అప్పుడు మన శేఖర్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక 2 కార్లు వస్తే వాళ్ళ వెనకాల ఫాలో అవుతున్నారు. ఇది నన్ను తీసుకెళ్తారు కాబట్టి నా వెనకాల. సో వాళ్ళని కూడా అక్కడ ఆపేశారు, రావద్దు మీరు వెనకాలని కూడా. అదేనండి మీకు రావద్దంటే ఎట్లా అంటే మేము తాడిపత్రి వెళ్తున్నాం, మీరు కావాలంటే అడగండి కానీ మా వెనకాల ఫాలో అవద్దు అని. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు, నన్ను చెకప్ చేశారు. చెకప్ చేసినాక మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళాం. మేజిస్ట్రేట్ దగ్గరకి తీసుకెళ్ళినప్పుడు పొద్దున్నుంచి జరిగింది ఒక ఎత్తు, సిఐ అక్కడ వ్యవహరించిన తీరు ఇంకో ఎత్తు. ఇప్పుడు నుంచి పొద్దున్నుంచి సిఐ అసలు ఏమి లేనట్టుగా చేసి ఇప్పుడు అక్కడ పై అధికారుల మీద వచ్చినటువంటి ఒత్తిడితో ఆయన చెప్పినటువంటిది అంటే మేజిస్ట్రేట్ ముందు నా కోసం లాయర్లు అందరూ వచ్చారు. వచ్చినాక మేజిస్ట్రేట్ గారు నా వీడియో కూడా తెప్పించుకొని విన్నాడు సార్ సాయి గారు. ఎందుకంటే నాకు అక్కడ అర్థం అవుతుంది. ఫస్ట్ వీళ్ళు ఫైల్ తీసుకొని వెళ్ళారు, అంటే డాక్యుమెంట్స్ అన్ని ఎవరు పోలీసులు ఫైల్ చేశారు రిమాండ్ చేయడానికి. నా దగ్గర తీసుకున్నటువంటి వాంగ్మూలము, వీడియోలు, దానికి సంబంధించినటువంటి ఫైల్ చేశారు. బట్ దాంట్లో వీడియో పెన్ డ్రైవ్ లో ఇవ్వాల. అది మెజిస్ట్రేట్ గారిది ఉండే హౌస్ అను ఇది పక్కనే. ఆయన నడుచుకుంటూ వచ్చారు అక్కడ నుంచి. రాత్రి ఆల్మోస్ట్ 11:50, 12 అనుకోండి. మళ్ళీ ఆయన పెన్ డ్రైవ్ తీసుకొని రమ్మన్నారు సార్ నాకు మాట్లాడిన వీడియో. ఆయన పెన్ డ్రైవ్ లో వీడియో కూడా నాది విన్నాడు. విన్న తర్వాత ఆయన అప్పుడు వచ్చాడు ఇక్కడికి, ఏది దీంట్లోకి వచ్చాడు, కోర్టు హాల్లోకి వచ్చాడు. మా లాయర్లు అందరూ కూర్చోన్నారు. సో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, నమస్తే సార్ అన్న. తర్వాత సిఐ అడిగారు, సిఐని ఎప్పుడు కట్టారు ఎఫ్ఐఆర్ అని అడిగాడు. ఎఫ్ఐఆర్ నిన్న కట్టామన్నాడు. అరెస్ట్ ఎప్పుడు చేశారు అన్నాడు. ఈ రోజు 8:30కి చేశామన్నాడు. నిన్న ఎఫ్ఐఆర్ కట్టితే ఈ రోజు అరెస్ట్ చేశారు, ఓకే. ప్రాథమిక విచారణ మరి ఎప్పుడు చేశారు అన్నాడు. చేయలేదని చెప్పాడు. మరి ప్రాథమిక విచారణ చేయకుండా అదే ఎఫ్ఐఆర్ కట్టకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది తెలియదా? ఒక కేసుకు సంబంధించిన దాంట్లో కంప్లైంట్ వస్తే 1 సెకండ్ సార్ కట్ అవుతుంది. ఒక కేసుకు సంబంధించి కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ని తీసుకొని 14 రోజుల్లోపు డిఎస్పీతో విచారణ చేసి అప్పుడు కదా మీరు ఎఫ్ఐఆర్ కట్టాల్సింది. ఈ బేసిక్ మీకు తెలియకుండా మీరు ఎలా ఎఫ్ఐఆర్ కట్టారు? ఇంకోసారి ఇలాంటి ఎఫ్ఐఆర్ కట్టి నా దగ్గరకు తీసుకురావద్దు. సిఐ సిగ్గుతో తలదించుకున్నాడు సార్, చెప్తున్నా కదా ఆ మాట అనగానే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కట్టింది, కంప్లైంట్ ఇచ్చింది ఒకటే టైం, రాత్రి 7:30. పొద్దున 7:30కి మా ఇంట్లో ఉన్నారు పోలీసులు. అంటే రాత్రి 7:30కి పొద్దున 7:30కి 12 గంటలు సాయి గారు గ్యాప్. 12 గంటల్లో తాడిపత్రి నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో హోటల్లో దిగారు, మంచిగా ఫ్రెష్ అయ్యారు. ఒక 7 ఫ్రెష్ అవ్వాలంటే 2-3 రూములు తీసుకోవాలి. ఒక్కొక్కరు ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ కానీ ఏదంటే ½ అవర్ 1 అవర్ మినిమం, ఇద్దరికంటే ఒక 1 అవర్ మినిమం పట్టింది. అంటే ఆడ 1 అవర్ రెడీ అయ్యేంత టైం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి రావడానికి 1 అవర్, వాళ్ళు హోటల్ దిగిన దానికి అంటే 2 అవర్స్. అంటే వాళ్ళు ఎప్పుడో తెల్లారగట్ట 4-5ంటికే వచ్చి ఉంటారు. అంటే అంత ఫాస్ట్ గా వచ్చింది తాడిపత్రి నుంచి. అంటే ఎక్కడ గ్యాప్ లేదు. ఎఫ్ఐఆర్ కట్టారు, సిఐకి కట్టమన్నారు, ఎఫ్ఐఆర్ ఏమన్నా బయలుదేరమన్నారు, వచ్చేసారు. ఎటువంటి నోటీసులు కానీ తేలా వాళ్ళ దగ్గర. సో వచ్చినాక మరి ఇప్పుడు మేజిస్ట్రేట్ గారు అడిగారు, ఇది మా లాయర్లు అడిగారు, ఈ కేసులు అదే ఈ సెక్షన్లు ఏంటని మమ్మల్ని వాళ్ళిద్దరిని అడిగారు. అడిగితే ఈ బెయిలబుల్ సెక్షన్లు అని మా లాయర్లు చెప్పారు. ఇంకోటి ఏదో దాంట్లో సెక్షన్ కింద అడిగారు, ఈ సెక్షన్ కూడా బెయిలబుల్లేనా అని చదివి వినిపించారు. ఎస్ సార్ ఇది కూడా బెయిలబుల్లే అని. ఆయన కూడా చెక్ చేసుకున్నాడు, ఆయన బుక్ ఉంది, ఆ బుక్ లో అన్ని చెక్ చేసుకున్నాడు 1-2 సార్లు. ఓకే ఈ సెక్షన్ ఇది బెయిలబుల్లే, ఇలా అన్ని చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత రిమాండ్ ఎందుకు అడుగుతున్నారని సిఐని అడిగారు సార్. అప్పుడు మన సిఐ గారు మొత్తం ఓపెన్ అయిపోయాడు. ఇతను మల్టిపుల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, మల్టిపుల్ ఎఫెన్సెస్ ఉన్నాయి ఇతని మీదకి. ఇతను రోజు ఇదే పని ప్రభుత్వాన్ని తిట్టడం, అదే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రచారం, తిట్టడం కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వాంటెడ్ గా ప్రచారం చేయడం రెగ్యులర్ గా చేస్తాడు. ఇతని మీద అంతకుముందు ఒంగోలులో కేసు ఉంది, కర్నూలులో ఆల్రెడీ మొన్న విచారణకు పిలిచి ఇలాంటి ఇంకోసారి జరిగితే నోటీసులు కూడా ఇవ్వని చెప్పారు, అందుకని మేము అరెస్ట్ చేసి తీసుకొని వచ్చాము, ఇలాంటివి మళ్ళీ చేస్తున్నాడు. సో ఇతను కస్టడీలోకి ఇస్తే అక్యూజ్డ్ నెంబర్ 2 వాళ్ళు బయటకు వస్తారు. అంటే అక్యూజ్డ్ నెంబర్ 2 ఎవరని మళ్ళీ చూశాడు. అక్యూజ్డ్ నెంబర్ 2 ఇది ఏంటంటే ట్విట్టర్ పేజ్ అన్నారు అని చెప్పాడు అతను సిఐ. సో ఇతను వస్తాడు, సో ఇతను ఖచ్చితంగా చేయాలి. రెండోది
దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే హైకోర్టులో ఇది కేసు విచారణలో ఉంది. హైకోర్టు పర్యవేక్షణలో ఉంది ఈ పరకామణి కేసు. హైకోర్టే దీన్ని ఎంక్వైరీ చేయమంది. ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తిని ఏదో చంపేశారని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. సో ఇది హైకోర్టు దానికి ఉల్లంఘించినట్టు చెప్పాడు సార్ సిఐ. నేను ఆశ్చర్యపోయాను. పొద్దున్నుంచి అంటే ఆయనకు డైరెక్షన్ ఆయనకు రాసిచ్చారు ఇదే చెప్పని చెప్పి పైనుంచి. రిమాండ్ లో ఇది ఎట్లా మీరు వాదించాలో ఆయనకు రాసిచ్చారు వాట్సాప్ లో. అదే చదివాడు. అదే 2 సార్లు బట్టి కొట్టి చదివాడు. సో ఏమంటే సిఐ గారు ఎన్నింటికి అరెస్ట్ చేశారన్నాడు. మళ్ళీ 8:30 అన్నాడు. నన్ను అడిగాడు. సారీ సిఐ గారు కాదు, మేజిస్ట్రేట్ గారు. ఎన్నింటికి అరెస్ట్ చేశారు నిన్ను అన్నాడు. సార్ నన్ను 8:30కి అరెస్ట్ చేశారన్న. పోలీసులు ఇబ్బంది పెట్టారా అన్నాడు. సార్ నన్ను పోలీసులు అయితే ఏమి ఇబ్బంది పెట్టలా, కానీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సివిల్ డ్రెస్ లో వచ్చారు. నేను బెల్లి కొట్టారు, నేను తీశాను. నేను ఎక్కడ కూడా వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యేటటువంటి కార్యక్రమం నేను ఎక్కడ చేయలా. వాళ్ళకి కోఆపరేట్ చేస్తానన్నా. నన్ను ఒక్క రోజు టైం ఇవ్వండి, రేపు ఇదే టైంకి రమ్మంటే విచారణకు వస్తా ఉదయం 10 గంటలకి అని చెప్పి నేను చెప్పా. అయినా వాళ్ళు వెళ్ళా. నాతో ఫస్ట్ వచ్చింది మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చామన్నారు. ఇంట్లో మా మిస్సెస్ పాప తప్ప ఎవరు లేరు. ఆ పాప చిన్నపిల్ల చదువుకునే అదే స్కూల్కి వెళ్ళేటటువంటి పాప. అమ్మాయికి హెల్త్ బాగాలేదు, అందుకని ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు, ఇంకా టైంకి అక్కడే ఉంది. సో నేను చెప్పా క్లియర్ గా, నేను రేపు వస్తానని కూడా చెప్పానండి విచారణకి. అసలు నా ఏ కేసులో అరెస్ట్ చేశారో నాకు తెలియదు. ఓన్లీ ఈ వీడియో చూపించి ఈ వీడియోలో నువ్వు మాట్లాడావు కాబట్టి అరెస్ట్ చేసావన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వలేదు. నా మీద కేసు పెట్టినట్టు కూడా నాకు తెలియదు. నా మీద పెట్టిన సెక్షన్ లేదో నాకు తెలియదు. ఇంత నేను చెప్పాను సార్ మేజిస్ట్రేట్ గారి దగ్గర. నేను ఇలానే వాదన వినిపించాను. ఆ వాదన వినిపిస్తే అదేంటి నీకు ఎఫ్ఐఆర్ తెలియదా అన్నాడు. సార్ ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, నాకు కనపడుతుంది ఇక్కడి నుంచి. అప్పుడు నా చేతిలో పెట్టారు సార్. కావాలంటే వీళ్ళందరూ సాక్ష్యం మీరు అడగండి. నాకు ఎఫ్ఐఆర్ కాపీ నేను విచారణప్పుడు కూడా అడిగాను సిఐని. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, నా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియాలి కదా, నా మీద ఏం సెక్షన్లు పెట్టారో నాకు తెలియాలి కదా, అవి బెయిలబుల్ నాన్ బెయిలబుల్ నాకు తెలియాలి కదా అని నేను అడిగాను సార్. నోటీస్ ఇవ్వలేదు సార్. నాకు విచారణ చేసేటప్పుడు కూడా చెప్పాడు సిఐ గారు, ఏమని మీరు మిమ్మల్ని నోటీస్ ఇచ్చి పంపిస్తాం, మళ్ళీ విచారణకు రావాలంటారు అన్నారు. మళ్ళీ సడన్ గా తీసుకొచ్చి మీ ముందు ప్రొడ్యూస్ చేశారు అని నేను చెప్పాను. చెప్తే ఆయన ఇంకా సిఐ ఏం మాట్లాడలేదు దానికి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా అక్కడ అబద్ధం చెప్పడానికి వాళ్ళు కవర్ చేసుకోవడానికి కూడా ఏం లేదు అక్కడ. సో నాకేమన్నా అంటే ఈ కేసులో నీకు బెయిల్ ఇస్తున్నాను, మళ్ళీ కొన్ని కండిషన్ నువ్వేంటి దీనికి సంబంధించి ఏమి మళ్ళీ ఎక్కడ అదే ఈ తప్పుడు ప్రచారం ఏం చేయొద్దు. వీళ్ళు మళ్ళీ పోలీసులు వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ ఏదైనా అట్లుంటే మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసుకోవడానికి వాళ్ళు కూడా వేసుకునేటటువంటి అవకాశం ఇస్తా చెప్పి నీకు బెయిల్ ఇస్తున్నాను వ్యక్తిగత పూచీకత్తు మీద అని చెప్పి 20,000 రూపాయలు అదేదో బాండ్ ఉంటుంది కదా సార్, దాని మీద సంతకం అది నేను తర్వాత పెట్టినాక కొద్దిసేపటికి ఆ ఫార్మాలిటీ కంప్లీట్ అయ్యి నేను బయటకు వచ్చా. ఈ లోపు పోలీసులు మా నాయకులు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు తాడిపత్రి కాదు అనంతపురం జిల్లాలో ఎక్కడ ఆగద్దు, కార్ ఎక్కి డైరెక్ట్ గా ఎక్కడ మీరు ప్రస్తుతం ఇక్కడ మాట్లాడకుండా, ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రతల సమస్య ఉంది, అవతలాళ్ళు తెలుగుదేశం వాళ్ళు థ్రెటనింగ్ రాబోతా ఉన్నారు. సో మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా మీకు బెయిల్ రాగానే ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తే మాకు పెద్దారెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు వాళ్ళందరూ బయట నా కోసం ఉన్నారు సార్ వెయిట్ చేస్తా. రాగానే వాళ్ళు ఇమీడియట్ గా కార్ ఎక్కే వెంకటరెడ్డి అక్కడ ఆగద్దు, ముందైతే అనంతపురం బోర్డర్ దాటేసి నీకు థ్రెటనింగ్ ఉందని పోలీసులు వెళ్ళిపోమని చెప్పారని చెప్పాడు సార్. నేను యాస్టేజ్ గా అలా వచ్చే పొద్దున 6:30కి వచ్చాను. ఇది సార్ జరిగినటువంటి విషయం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను తప్పు చేశానా, వాళ్ళు తప్పుడు కేసు పెట్టారా? నేను సహకరిస్తా అన్నా, నేను చెప్పా క్లియర్ గా. నేను ఒక ఇప్పుడు మీకు దగ్గరకు వచ్చినప్పుడు అరెస్ట్ వారెంట్ ఏం తీసుకురాలేదా? నోటీస్ మీరు అడగలేదు అరెస్ట్ వారెంట్ కూడా? అరెస్ట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు? సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో సెర్చ్ చేయకూడదు రాయ్ గారు. అసలు నేను క్లియర్ గా వాళ్ళు నాకు చెప్పింది ఏంటి, స్టేట్మెంట్ అదే తీసుకోవాలి అనేది. అంటే మీరు ఇప్పుడు దానికి అడగాలి, అంటే దాని మీద ఏమన్నా వేరేగా కేసు వేస్తున్నారా? లేదు సాయి గారు, 2 కేసులు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నా మీద ఇప్పుడు మరొక కేసులో వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారనేటువంటి విషయం కూడా నాకు తెలిసింది. ఏంటంటే ఇప్పుడు నాకు ఒక కేసులో బెయిల్ రాలా. అంటే బెయిల్ అంటే వాళ్ళ కర్నూలుకు సంబంధించిన దాంట్లో నేను విచారణకు హాజరయ్యా. సో నాకున్న సమాచారం ఏంటంటే ఏదో కేసులో మళ్ళీ అరెస్ట్ చేయాలి. నాకు తర్వాత అంటే మాకు అనుకూలంగా అనుకూలంగా అంటే మాకు కూడా కొంత సమాచారం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది కదా సాయి గారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు ఈ కేసులో రిమాండ్ వేయాలి, రిమాండ్ వేసి దాని తర్వాత ఇంకొక 2-3 కేసులు ఆల్రెడీ రాయలసీమ పరిధిలోనే 2-3 చోట్ల ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా రెడీ చేసి పెట్టారు. దాంట్లో పీటీ వారెంట్ తీసుకోవాలి. మినిమం 4 రోజులన్నా ఇతన్ని మనం లోపల వేయాలి. దాని తర్వాత ఇది 40 రోజులు లోపల వేస్తే ఇంకో 4 రోజులు అతను కొంచెం కోలుకోవడానికి టైం పట్టింది కాబట్టి ఒక 2 నెలలు దూరంగా ఉంటాడు. తర్వాత వచ్చిన తర్వాత అంత బలంగా వాయిస్ వినిపించడు. నాకు ఈరోజు శత్రువులు తెలుగుదేశం జనసేన ఒకటే కాకుండా 2 ప్రధాన పత్రికలు కూడా నేను రోజు మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళ కంటకింపుగా ఉంటది. మీరు అన్న అరెస్ట్ వారెంట్ దాకా వెళ్ళారు సాయి గారు. నోటీస్
మా మిస్సెస్ కి నోటీస్ ఇవ్వాలి కదా. ఇదిగోండమ్మా మీ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చిన్న తెల్ల పేపర్ మీద కూడా రాసి ఎస్ఐ గారు. తెల్ల పేపర్ మీద కూడా మేము తాడిపత్రి పోలీసులు మీ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం అని చెప్పి తెల్ల పేపర్ మీద కూడా రాసిలా. అసలు మీరు ఇంకా అరెస్ట్ వారెంట్ దాకా వెళ్ళారు. ఎఫ్ఐఆర్ కట్టిన దానికి దాన్ని అరెస్ట్ చేయడానికి గ్యాప్ 12 గంటలే కదా సాయి గారు. 7:30 to 7:30 మీరేదో 7:30 ఎఫ్ఐఆర్ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే మళ్ళీ ఏమంటే 12 గంటలు 7:30. రైట్. మీరు పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు బాత్రూంలోకి వెళ్ళి దాక్కుని ఏదో హ్యాండ్ పిక్ ఏదో తాగేస్తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. చివరికి చేసుకో దమ్ముంటే చేసుకో అని చెప్పి వాళ్ళు గట్టిగా బెదిరించిన తర్వాత వార్నింగ్ ఇచ్చాక అప్పుడు లొంగిపోయారు అని చెప్పారు. ఎంత అది ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో, ఎంతవరకు వాస్తవం? సార్ ఇప్పుడు నన్ను డిగ్రేడ్ చేయాలి, డిమోరల్ చేయాలంటే ఏదో తప్పుడు ప్రచారం చేయాలి. ఎందుకు? నేను ధైర్యంగా వెళ్తున్నా, వీడియోలో మీకు కనపడుతుంది. నేను ఇప్పుడు కాదు సాయి గారు, నేను రిజల్ట్ వచ్చిన తర్వాత 5 రోజులకి నేను ఫిక్స్ అయ్యా సాయి గారు. మళ్ళీ చెప్తున్నా, నేను 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 2024 జూన్ 4 రిజల్ట్ వచ్చింది. 9వ తారీఖున నా మీద పోలీసులు హైదరాబాద్ వచ్చి నాకు నోటీసులు ఇచ్చారు. తర్వాత నేను ఒంగోలు వెళ్ళి స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నా. అంటే అది అప్పటికి ఇంకా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలే. ఎఫ్ఐఆర్ కట్టింది 7వ తారీఖు, 9వ తారీఖు ఒంగోలు నుంచి పోలీసులు వచ్చారు. 9వ తారీఖు నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. ఆ రోజే నోటీసులు ఇవ్వడానికి నాకు పోలీసులు ఒంగోలు నుంచి డిఎస్పీ గారు ఫోన్ చేస్తే ఆ రోజు నేను చెప్పాను, సార్ మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారా నోటీసులు ఇవ్వడానికా అన్నా. లేదు లేదు నోటీసులకు అన్నాడు. ఎమ్మటనే 5 నిమిషాల గ్యాప్కి నాకు ఒక ఏఎస్ఐ ఫోన్ చేశాడు, సార్ మేము ఒంగోలు నుంచి బయలుదేరాం, హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉండేది అక్కడికి వస్తాం, లొకేషన్ పెట్టండి అని. ఎంతమంది వస్తున్నారని అడిగి ఆ రోజే 3 వస్తున్నారు అన్నారు. అదేంటంటే నోటీస్ ఇవ్వడానికి 3 ఎందుకు, నేనే వస్తా అన్నా కదా వాళ్ళు నోటీస్ కి అంటే, లేదు లేదు మేము వస్తున్నాం అన్నారు. ఆ రోజు నేను మైండ్ లో ఫిక్స్ అయ్యా సార్ గారు, ఈ 5 సంవత్సరాల్లో నేను మళ్ళీ జైలుకి వెళ్ళటం ఖాయం, నేను నన్ను రిమాండ్ కూడా వేస్తాను ఖాయం, కొన్ని రోజులు జైల్లో ఉండి రావాల్సింది ఖాయం. ఇవన్నీ నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యా. ఈ మెంటల్ గా నేను ఫిక్స్ అయినప్పుడు నేనెందుకు వాళ్ళని బెదిరిస్తూ ఇంకొకళ్ళను, ఎంతమంది వచ్చారు పోలీసులు, నేను ఎంత ఉంటాను. రెండోది, నేను ఒక పొలిటికల్ లీడర్, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయటం రోజు ఉన్నా. ఇంత డేర్ గా మాట్లాడతా, రండి కేసు పెట్టుకుంటే పెట్టుకోండి నేను వస్తానన్నా. విచారణకి వెళ్ళా, కర్నూలులో విచారణకి వెళ్తే విచారణ నుంచి బయటకు వచ్చి విచారణ దాని ముందే మాట్లాడా, మీరు ఏ కేసులు పెట్టుకున్నా నేను మళ్ళీ వస్తా విచారణ పిలిచినా అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా, మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ పోతా జైలుకి, మళ్ళీ వస్తా, వచ్చిన తెల్లారే మళ్ళీ మాట్లాడతా టీవీలకు వచ్చి, ఇంకా బలంగా మాట్లాడతా. సో ఎక్కడా కూడా ఆగేది లేదు. రెండు ఎవడైతే హార్పిక్కో బోర్పిక్కో అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారో ఆ తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళన్నీ కూడా తీస్తున్న డీటెయిల్స్ ఖచ్చితంగా న్యాయపరంగా వెళ్తా. పాయింట్ నెంబర్ 1. రెండోది, పత్రికలు రాసి, ఒక పత్రిక అంటే ఒక ప్రధానంగా ఏం రాయాలి, ఎవరన్నా ఇదిగో పలానా ఆరోపణలు చేశారు, పలానా వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి ఈ సమాచారం ప్రకారం రాసామని రాయాలి. కానీ ఒక పత్రిక ఏమో నేను పోలీసుల మీద దౌర్జన్యం చేశానంట, ఆ పోలీసులను బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుందంటే, నేను ఒక 500 కేజీలు బరువు ఉన్నానండి, బలవంతంగా నన్ను ఎత్తుకెళ్ళడానికి తిప్పి ఒక లాక్కెళ్తే రావచ్చు, ఎంత 80 కేజీలు బరువు, బలవంతంగా నేనంతా వాళ్ళని, నేను ఎంత జరిగింది మీకు చెప్పాను. మరి పోలీసులు కదా చెప్పాలి, నిజంగా ఉంటే మేజిస్ట్రేట్ ముందు. మరి మేజిస్ట్రేట్ ముందు పోలీసులు ఎస్ మమ్మల్ని ఇట్లా బెదిరించాడండి, బలవంతం చేశాడని చెప్పాలి కదా. అంటే నేను ఆయన చేయలేదనే కదా దానికి అర్థం. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ కీలకంగా ఆ రెండో దినపత్రిక రాసింది నేను ఆర్పికి దాకా బెదిరిస్తా అన్నాను. ఒకటి ఏఐ వీడియోలు కూడా చేశారు నా మీద. ఏఐ వీడియోలో చాలా బాగా అందంగా కనపడ్డా, ఇంకొంచెం అందంగా చేయమని చెబుతున్నాయి. ఈసారి కొంచెం మేసాల కేసాలు కొంచెం ఎక్కువ ఏదో పెట్టారు, కొంచెం తగ్గించి పెట్టండి, అక్కడ చాలా బాగున్నాయి ఏఐ వీడియోలు. అలానే రాక్షస ఆనందం ఉండండి. ఆ 2 పత్రికలకైతే లీగల్ నోటీసులు పంపించాము నిన్న జనార్దన్ రెడ్డి గారిని మా లాయర్తో. సో లీగల్ నోటీసులు పంపించాను. వారం రోజుల్లో వాళ్ళు కానీ నాకు క్షమాపణ చెబుతూ పత్రికలో వేయకపోతే వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయబోతా ఉన్నా. సో వారం రోజులు టైం చూస్తాను, 1 రోజు 2 రోజులు గ్యాప్ కూడా ఇచ్చి చూసి ఖచ్చితంగా వాళ్ళ నుంచి రియాక్షన్ రాకపోతే లీగల్ గా వెళ్తా. మిగిలిన ఎవడైతే మాట్లాడాడో వాళ్ళందరూ ఎవడో పిల్ల బచ్చాలి సార్, ఇక వాళ్ళందరి మీద నేను వెళ్తే చండాలంగా ఉంటుంది, ఎందుకంటే నా స్థాయి కాదు. సో ఆ స్థాయిగా లేని వాళ్ళందరూ ఏదో విమర్శలు చేసుకుంటా సోషల్ మీడియాలో పనికి మాల వాళ్ళు నెల ఏదో తెలుగుదేశం వాళ్ళ కూలి ఇస్తే వాళ్ళు బతుకుతా ఉంటారు. వాళ్ళ మీద నేను ఏం పరువు నష్టం దావా వాళ్ళ దగ్గర నుంచి, అందుకని వాళ్ళ పిల్ల బచ్చాలని వాళ్ళని వదిలేశారు. సో నేను మళ్ళీ చెబుతున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు క్లియర్ గా ఒకటే చెప్పారు, వెంకటరెడ్డి మనం ఎక్కడ తగ్గాల్సినటువంటి పని లేదు, బట్ ఎక్కడ టంగ్ స్లిప్ కావద్దు, ఎంటైర్ పార్టీ నీ కోసం ఉంది, నీకు ఏ అవసరమైనా నీ కోసం పార్టీ ఉంటది, నీ మీద నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారు వాళ్ళు, నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయిపో, సో వాళ్ళు నిన్ను వదలరు, అయినా మేమందరం మీకు ఉన్నాం. సో నువ్వు మాట్లాడటం ఆపుతావు అనేది వాళ్ళది, నేను ఆపమన్నా నువ్వు ఆపవు తెలుసు,
ఇదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆపమన్నా నువ్వు ఆపు. సో ఖచ్చితంగా నువ్వు నువ్వు ఇప్పుడు వెళ్తున్న వేలోనే మాట్లాడు, ఎక్కడా కూడా టంగ్ స్లిప్ గా మాకు నిన్ను టెంప్ట్ చేస్తారు. నువ్వు టంగ్ స్లిప్ అయితే నిన్ను మళ్ళీ చేయాలంటారు. ఒకవేళ చేసినా చేయకపోయినా వాళ్ళు ఏదో కేసులో పెట్టి, ఎందుకంటే ప్రభుత్వం వచ్చేందుకు పెట్టారు సార్. నేను ఎవడన్నా కొడతానన్నానా, లేదంటే ఎవడన్నా ఇంకేదన్నా తిట్టానా, లేదంటే ఎవరినన్నా ఏమన్నా చేశానా? ఇది ప్రభుత్వ హత్య అంటే, ఈ ప్రభుత్వ హత్య అనేది కామన్ పొలిటికల్ గా వాడే వర్డ్ కదా సార్. ఒక పొలిటికల్ లీడర్, ఒక పొలిటికల్ పార్టీ, అపోజిషన్ పార్టీ, ఇది ప్రభుత్వ హత్య అనేది ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు లక్షల సంఖ్యలో లక్షల మంది ఈ దేశంలో వాడుంటారు అనేక రాష్ట్రాల్లో. దీనికి ఎక్కడైనా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా మీరు చెప్పండి సార్. చాలా సుదీర్ఘమైనటువంటి జర్నలిజం అనుభవం మీకు ఉంది. ప్రభుత్వ హత్య అనేది ఎంతమంది మీ సమక్షంలో వాడుంటారు డిబేట్లో? మీ సమక్షంలో ఎంతమంది డిబేట్లో వాడుంటారు? ఎన్ని పార్టీలు వాడుంటాయి? ఎంతమంది నాయకులు మీరు చూస్తుంటారు ఇన్ని సంవత్సరాల్లో? ఎక్కడన్నా దీని మీద కేసు ఉంటుందా? సో వాళ్ళు కావాలని వాంటెడ్ గా పెట్టారు. దానికి మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. ఒకటి కథే ఇప్పుడు వాళ్ళు పెట్టి మమ్మల్ని వేధించాలని ప్రయత్నించినప్పుడు మేము ఎక్కడ పారిపోయేటటువంటి, నేనే నారా లొకేషన్ కాదు కదా పారిపోవడానికో భయపడటానికో. మేము జగన్మోహన్ రెడ్డి గారు సైనికుడిని సార్. నేను ఎందుకు పారిపోతాం? నాకు పోలీసులు వస్తున్నారని 10 నిమిషాల ముందే నాకు డౌట్ వచ్చింది. నేను వెళ్ళాలనుకుంటే అపార్ట్మెంట్ లో నాకు దాదాపుగా 20 నుంచి 30 మంది నా కొలీగ్స్ ఉంటారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారో కూడా కనుక్కోలేరు. ఎందుకంటే 1400 ఫ్లాట్లు ఉన్నాయి సార్ గారు. 1400 ఫ్లాట్లు, 2 టవర్లు, 30 ఫ్లోర్లు. నాకు పోలీసులు అని నేను పీసీ అని చూసినప్పుడే పోలీస్ కానిస్టేబుల్ అని నాకు తెలుసు. తెలిసినప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోనా? భయపడేవాడిని అయితే ఫోన్లన్నీ ఇంట్లో పడేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లోనే నేను ఇంట్లోంచి వెళ్ళిపోనా? లేదంటే నా ఫోన్ తీసుకొని వెళ్ళి ఇంకో చోట నేను ఆన్ చేసు, లేదా ఇంకో చోట దూరంగానా? అసలు ఎందుకు ఆఫ్ చేసి వెళ్ళిపోతా? ఏమైంది? తర్వాత నేను వేరే వాళ్ళ ఇళ్ళలో ఉంటాను, రావచ్చు. కానీ నేను అలా చేశానా? లేదు, పోలీసులకు నేను క్లియర్ గా సహకరిస్తా, మీరు ఎంక్వైరీకి నేను సిద్ధం, కాకపోతే నేను రేపు వస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి సడన్ గా రమ్మంటే మనం ప్రిపేర్ అయి ఉండాలి కదా. ఇప్పుడు నేనేదో పనులు ఉంటాయో, ఎక్కడికో వెళ్ళాల్సినవి ఉంటాయి, వాళ్ళు ఎవడో వచ్చి పిలవంగానే కాదు కదా రేపు వస్తానని చెప్పారు. దానికి కూడా ఒక్క సెకండ్ సాయి గారు, సారీ, దానికి కూడా వాళ్ళు వినలేదు సాయి గారు. రైట్, ఫైనల్ గా ఒకటి చెప్పండి. నేను ఒకటే సాయి గారు, మళ్ళీ వస్తారు వాళ్ళు నాకు తెలుసు. ఈ రోజు తాడిపత్రి అవ్వచ్చు, రేపొద్దున ఇంకో గుంతకల్ అవ్వచ్చు, రేపొద్దున లేకపోతే ఇంకొక శ్రీకాకుళం జిల్లా అవ్వచ్చు, లేదా ఇంకో గుంటూరు జిల్లా అవ్వచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ కైనా విచారణకు రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కారుమూరి వెంకటరెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏ కేసు పెట్టుకున్నా, ఎన్ని రోజులు జైలుకు పోయినా వెళ్తా, లీగల్ గానే ఫైట్ చేస్తా. నాకు అక్కడ నొప్పి వచ్చింది, నాకు లేకపోతే ఇక్కడ నొప్పి వచ్చిందని బెయిల్ అడగను. రైట్, లీగల్ గానే బెయిల్ తీసుకుంటా, వస్తా, వచ్చినాక మళ్ళీ ఇలానే మాట్లాడతా, ఇంతకంటే రెట్టింపుగా మాట్లాడతా. నా మీద ఇంకా బాధ్యత పెరిగింది సాయి గారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నేను నిజంగా గర్వపడుతున్నా. ఈరోజు నిజంగా నాకు నా పార్టీ, నేను ఇన్నాళ్ళు నా పార్టీ కోసం ఎంతగా మాట్లాడానో అంతకు 100 నాకు ఈరోజు పార్టీ బూస్ట్ ఇచ్చింది. పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త దాకా ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల దగ్గర నుంచి అందరూ నా కోసం వచ్చారు, నా కోసం రోడ్డు మీద నిలబడ్డారు. మా నాయకుడు చెప్పాడు క్లియర్ గా, మా నాయకుల తర్వాత నాకు చెప్పినటువంటి మాట, పెద్దారెడ్డి గారికి అందరికీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లు చేసి మాట్లాడారు. అన్న, వెంకటరెడ్డి అంటే అతను మన పార్టీ అధికార ప్రతినిధి కాదు, మన వాయిస్, మీ అందరి వాయిస్. సో వెంకటరెడ్డి అనే అతని మీద ఏ చిన్న దెబ్బ పట్టడానికి వీల్లేదు. అతనికి ఏమన్నా అయితే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిద్దాం. సో రేపు పిఎం మీటింగ్ ఉంది, అదే అనంతపురంలో, జిల్లా బంధుకు పిలుపునిద్దాం. ఇది సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతకంటే నాయకుడు ఏం చేయగలుగుతాడు సార్? నేను ఇప్పుడు చెబుతాను సార్, నా జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంకితం, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పని చేస్తా. బతికినా చచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు సైనికుడుగా ఉంటా. కేసులు ఆఫ్టర్ ఆల్ నథింగ్, ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ప్రైవేట్ కేసు ఏమన్నా అయిపోతున్నారు? వేస్తున్నాను సార్. ఒకటేంటంటే తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదు. నేను కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది నేను ఉండేటటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీ. మా మిస్సెస్ మరి కొంతమంది శ్యామల గారు వీళ్ళందరూ ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఏది ఇన్ఫార్మ్ చేయలేదు అంటే, అప్పుడు విజయవాడ తీసుకెళ్తున్నారని కొన్ని ఛానల్లో వచ్చింది. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అదేంది మనకు తాడిపత్రి అని చెప్పారు అంటే, నేను తాడిపత్రి అని చెప్పాను మా మిస్సెస్ కి. సో తాడిపత్రి వెళ్తున్నాను నేను, మళ్ళీ
ఒకవేళ వాళ్ళ బెయిల్ వస్తే వాళ్ళు వచ్చేస్తాను, నేను వెంటనే ఫిక్స్ అయ్యాను, రిమాండ్ వేస్తాను రైట్. ఫిక్స్ అయ్యి. సో చెప్పాను, అయితే ఇది చేశారు కాబట్టి ప్రైవేట్ కేసు వేయబోతున్నాం, దాని మీద ఒకటి ఆల్రెడీ ఇప్పుడు నా మీద వేసినటువంటి దీని మీద కూడా క్రాష్కి వెళ్తున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ఇది థ్యాంక్ యూ. పరిస్థితి. ప్రజాస్వామ్యంలో విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది. విమర్శ తప్పు అయితే ప్రతి విమర్శ తప్పు అవుతుంది. అసలు ఆరోపణ తప్పు అయితే రాజకీయమే లేదు. రాజకీయాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఎలా మాట్లాడాలన్నటువంటి గైడ్ లైన్స్ ఇంతవరకు ఎవరివ్వలేదు. కానీ ఆ మాటల్లోని తేడాలు అన్నటువంటి దాని ఆధారంగా కేసులు వేయొచ్చు, లేదా అసలు ఏ మాట మాట్లాడకూడదంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేటటువంటిది ఏదైతే రాజ్యాంగం కల్పించిందో దాన్ని తీసేయాలి. ఆ స్థాయికి ఇప్పుడు తీసుకొద్దాం అనుకుంటున్నామా, లేదా రాజకీయం అంటే ఇలాగ కక్ష సాధింపులు చేద్దాం అనుకుంటున్నామా? ఇది ప్రజలకు మనం ఇచ్చే సంకేతమా? విధ్వంసం అని జగన్ని ఏదైతే విమర్శించామో అంతకంటే ఎక్కువ విధ్వంసం చేయడం సబవా? అదిగో వాళ్ళు విధ్వంసం చేస్తే మేము సక్రమంగా ఉన్నామని చెప్పడం సబవా? ఇది తేలాల్సిన సందర్భం ఇప్పుడు.